వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో అధికారులు అండ్ కమిటీ సభ్యులు దోపిడీ. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానంలో కొన్నేళ్లుగా ఆలయ కమిటీ అండ్ ఎండోమెంట్ అధికారులు కుమ్మక్కై టెండర్ల ద్వారా ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ దేవుడి ప్రసాదం పేరు మీద లడ్డు మరియు పులిహోరపై ఇష్టరాజ్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా సంస్థానాధీశులు రామ్ భూపాల్ వారి అనుచరుల కోసం అడ్డమైన ధరలను ప్రోత్సహించి ధరల్ని పెంచి భక్తులని మోసం చేస్తున్నారు. మన సమీపంలో ఉన్న పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానంలో లడ్డు 100 గ్రాములు 10 రూపాయలు అమ్ముతుంటే మన కురుమూర్తి దేవస్థానంలో 15 రూపాయలు అమ్ముతున్నారు. పులిహోర అంటే అన్నం లాంటిది. దాన్ని కూడా వ్యాపార లబ్ధి కోసం టెండర్లు పాడి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలా వ్యాపార బుద్ధితో టెండర్దారులకు అప్పగిస్తే భక్తుల తరపు భారతీయ జనతా పార్టీ సిసి కుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో నంబిరాజు, కురవ రమేష్, దశరథ, సుదర్శన్ గౌడ్ ఈ కార్యక్రమంలో నంబిరాజు, కురవ రమేష్, దశరథ, సుదర్శన్ గౌడ్, నరేందర్, జీ, మనోహర్, మహేష్ యాదవ్, శ్రీకృష్ణ, బాలచందర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర మరి యొక్క బ్రహ్మోత్సవాల పీరియడ్లో టెండర్లు వేస్తున్నారు. అటువంటి టెండర్లలో ప్రసాదంపై, టెంకాయలపై, ప్రసాదంపై అవినీతి చేస్తూ దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి భక్తులను దోపిడీ చేస్తున్నటువంటి యొక్క టెండర్దారులు కావచ్చు, ఈ యొక్క కమిటీ కావచ్చు, ఎండోమెంట్ ఆలయ అధికారులు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా అమ్మాపురం సంస్థానాధీశుడు రామ్ భూపాల్ గారి యొక్క చొరవతో మరి అనుచరులకు ప్రతి లడ్డు అని పులిహోర కానీ నాణ్యత లేకుండా విక్రయించి ఏర్పాటు చేస్తున్నాడు. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే మన్యంకొండల దేవాదాయ శాఖ వాళ్ళు 10 రూపాయలు లడ్డు అమ్ముతున్నారు 100 గ్రాములు. మరి మన దగ్గరకు వచ్చే వరకే 15 రూపాయలు అమ్ముతున్నారు లడ్డు. అదేవిధంగా పులిహోర, అసలు పులిహోర అనేది ఉచితంగా పంపిణీ చేయాలి దేవస్థానం వాళ్ళు. అది కూడా వ్యాపార లబ్ధి కోసం, అక్రమ వ్యాపారం కోసం దాని మీద లక్షలు దండుకుంటున్నాం ఈరోజు. ఆ విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ యొక్క పులిహోర కానీ లడ్డు కానీ దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భక్తులను మోసం చేయడంలో ఈ యొక్క కురుమూర్తి స్వామి అడ్డాగా మారింది. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వ్యాపారంతో లింక్ చేస్తూ ఉన్నారు ఈ దేవస్థానాన్ని. మరి ప్రతి సంవత్సరం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు టెండర్ ద్వారా వచ్చే డబ్బులు దాపెట్టుకుంటూ జమ చేసుకుంటూ బ్యాంకులలో ఆ డబ్బుల కోసమే ఈ యొక్క టెండర్ ద్వారా అడ్డమైనట్టు పాట పాడిస్తున్నారు. దాంట్లో నాణ్యత లేకుండా 25 రూపాయలు టెంకాయ అంటారు, ఉద్దాలు 40 రూపాయలు అమ్ముతారు. ఇదంతా తెలిసి మొత్తం ఈ కమిటీకి తెలుసు అని అందరికీ తెలిసే నడుస్తున్న వ్యవహారం కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి కమిషనర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆర్జేసీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు స్పందించాలి. ఈ దేవస్థానంలో లడ్డు కానీ పులిహోర కానీ భక్తులకు సౌకర్యార్థం ఉచితంగా దేవస్థానం వాళ్ళే పంపిణీ చేస్తే బాగుంటుంది అని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్రమార్కులకు, టెండర్దారులకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడి అక్కడ నాణ్యత లేకుండా, అరే మన పక్క దేవస్థానం మన్యంకొండలో ధర్మంగా వాళ్ళు 10 రూపాయలకి ఇస్తూ ఉన్నారు ఒక లడ్డు 100 గ్రాములు. ఇక్కడికి వచ్చేవరకు 15 రూపాయలు, పులిహోర 200 గ్రాములు 15 రూపాయలు అంట. అంటే దీనికన్నా బయట హోటల్ భోజనం బెస్ట్ అనిపిస్తూ ఉంది. భక్తులకు ప్రసాదం ఇస్తే తలుచుకోవాలి భక్తులు. అటువంటి ప్రసాదాన్ని ఎంపిక చేయాలి, తక్కువ రేటు చేయాలి, లేకుంటే దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్